హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీలో ప్రతి నిమిషము ప్రతి సెకండు డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనము చేస్తున్నటువంటి పనికి ఎలాంటి అంతరాయం లేకుండా అన్లిమిటెడ్గా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అండి. అది కూడా మనం ఏ విధంగా చేయొచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి శ్రద్ధగా వినండి, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఎండింగ్లో మీరు దీని గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క 30 మినిట్స్ ఉంటుందండి. ప్రతి నిమిషము మనం ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఎందుకంటే ఎన్నో పనులు మనం చేస్తూ ఉన్నాము. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎంత కష్టపడ్డా కూడా అక్కడ మనం అనుకున్నంత ఇన్కమ్ అనేది రావడం లేదండి. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి పనికి ఎలాంటి అంతరాయం లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించుకునే అవకాశం. దాని గురించి ఇప్పుడు మనము పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో దాని గురించి మనము క్లుప్తంగా తెలుసుకునే అవకాశం ఉందండి. కాబట్టి పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, దీని గురించి టోటల్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. అది ఏ విధంగా, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే, ఈ కంపెనీ పేరు వచ్చేసి యూజ్ మీ అండి. ఈ యొక్క అప్లికేషన్ పేరు యూజ్ మీ, ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. మనం చూస్తున్నాము ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఆ యొక్క సోషల్ మీడియాకు ఈ యొక్క సోషల్ మీడియా చాలా డిఫరెంట్ ఉందండి. ఇది ఇండియన్ అప్లికేషన్, అదే విధంగా అవన్నీ కూడా వేరే కంట్రీ అప్లికేషన్ అండి. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో మనము దీనికి పోటీగా మనం ఏ విధంగా తీసుకొస్తున్నాము, మనం ప్రతి దాంట్లో మనం ఇన్కమ్ ఏ విధంగా ఇస్తున్నాము అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలో కంపెనీ రన్ కావాలంటే లీగల్ డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. దీని యొక్క సంబంధించిన ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టీ, ఉద్యమ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. అన్ని కూడా మనకు లీగల్ కంపెనీ అండి. అదేవిధంగా ఈ యొక్క కంపెనీని ఎవరు తీసుకొచ్చారు, దీని యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ ఎవరు, కంపెనీ యొక్క టీమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే, కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. 24/7 కంపెనీ గురించి పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన యొక్క రవి ప్రతాప్ సింగ్ గారు అండి. దాంతోపాటు కంపెనీ యొక్క చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ పటేల్ గారు అండి. ఈ యొక్క అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారు. అదేవిధంగా కంపెనీ ఈ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు శాంతారాం దత్తాత్రేయ గటియా గారు. మనలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులే వీళ్ళందరూ కూడా. ఎందుకని చూసినట్టయితే ఇక్కడ మనలాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఈ యొక్క కంపెనీకి సంబంధించింది ఈ యొక్క ప్రతి దాంట్లో కూడా కంట్రిబ్యూషన్ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి సోషల్ మీడియా, ఇలాంటి యొక్క అవకాశం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఇండియాలో కంపల్సరీగా మన యొక్క ఇండియన్ అప్లికేషన్ సోషల్ మీడియా అప్లికేషన్ లేదు కాబట్టి వీళ్ళు సృష్టించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా మనం చూస్తున్నాము. మన యొక్క సోషల్ మీడియా కూడా మీరు చూడండి. ఈ యొక్క సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శాంతారాం దత్తాత్రేయ గట్టియా గారు. అదేవిధంగా కంపెనీ యొక్క బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. మరి యొక్క నలుగురు మెంబర్స్ ఈ యొక్క కంపెనీకి నలుగురు పిల్లర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే కంపెనీలో మనం చూడొచ్చు, కంపెనీ రన్ కావాలంటే కంపెనీ వచ్చిన ఉద్దేశం కూడా మంచిదై ఉండాలి. అదేవిధంగా మన యొక్క మనస్తత్వం కూడా మంచిదై ఉంటేనే అది 10 మందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపెనీ యొక్క స్థాపించడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. అది దేంట్లో నమ్మకాన్ని కలిగించాలి అని చూసినట్టయితే సోషల్ ప్లాట్ఫామ్లో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఎవ్వరికి కూడా అక్కడ నమ్మకం లేదండి. ఎప్పుడు ఎలాంటి పేజీ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి రీల్ వస్తుందో తెలియదు, పెడుతున్నటువంటి పోస్ట్ కరెక్టా లేదా తెలియదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క యూజ్ మీ అనేది ఒక ట్రస్టెడ్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అని నమ్మాలి అని ఉద్దేశం కలిగి ఉన్నటువంటి కంపెనీ యొక్క విజన్ అది అండి. అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని కంపెనీ యొక్క విజన్ మనం చూసినట్టయితే ఇది ఒక ఆధార్ వెరిఫికేషన్, ఒక పాన్ వెరిఫికేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.
మన మిషన్లో మన విజన్లో మనకు మన కంపెనీలోకి రావాలి అనుకుంటేనే ఫస్ట్ మన ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడున్నటువంటి 7 lakhs మెంబర్స్ కూడా ఆధార్ వెరిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఎలాంటి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేసి ఉండడం ద్వారా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగిందండి. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, కంపెనీలో ఉన్నటువంటి ఫస్ట్ యూజ్ మీ అండి. ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. ఈ యొక్క యూజ్ మీలో ఇది ఒక ఈకో సిస్టంలో మనం చూడొచ్చు. ఫస్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. సోషల్ మీడియా, యూటిలిటీ సర్వీసెస్, బిల్ పేమెంట్స్, ఆపర్చునిటీ ఇవన్నీ కూడా మనం దీని ద్వారా మనము ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక యూజ్ మీ అప్లికేషన్ కాదండి, మన యొక్క బ్రతుకులలో మార్పు తీసుకొచ్చుకున్నటువంటి అవకాశం అండి. దాంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ బ్రాండింగ్ అండి. ఈ బ్రాండింగ్ 365 ఇంకా ఈ ప్రాజెక్ట్ రాలేదు, అది తొందరలో ఇది కూడా రాబోతుంది. మనకు ఈ యొక్క బ్రాండింగ్ అనేది మనకు పోస్టర్ మేకర్ అప్లికేషన్ అండి. దాంతోపాటు మ్యాపింగ్ ఏదైతే ఉందో మీ యొక్క ఏరియాకు మీరే పిన్ కోడ్ పార్ట్నర్ అయ్యే అవకాశం ఉందండి. 18,000 పిన్ కోడ్లు కాదు, 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఆల్రెడీ 14,000 పిన్ కోడ్స్ అయిపోయినాయండి, బుకింగ్ అయిపోయాయి. ఏదైతే మనము షాపింగ్ చేస్తామో మన యొక్క అప్లికేషన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఉన్నటువంటి సర్వీసెస్లో అక్కడ షాపింగ్ చేస్తున్నటువంటి షాపింగ్ ఏదైతే కొరియర్ వస్తుందో మ్యాపింగ్ కొరియర్ ద్వారా పిన్ కోడ్ ఫ్రాంచైజీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 14,000 పిన్ కోడ్స్ అయిపోయాయి. ఒకవేళ కనుక మీ పిన్ కోడ్ కనుక నాకు చెప్పినట్టయితే అది అవైలబుల్ ఉందా లేదా చూసి ఒకవేళ మీకు అవసరం అనుకుంటే అది ఇవ్వడానికి కూడా ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నా ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క క్యాషియర్ ప్రాజెక్ట్ కూడా మనకు తొందరలోనే రాబోతుంది. ఆఫ్టర్ సక్సెస్ ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఈ యొక్క విలేజ్ పార్ట్నర్, గ్రామ పంచాయతీ పార్ట్నర్ ద్వారా మనము డబ్బులు ఏదైతే వ్యవసాయదారులకు మనం ఇస్తున్నామో అది కూడా మన క్యాషియర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మర్చెంట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా మనం ఎక్కడైతే స్కాన్ ద్వారా మనం పే చేస్తున్నామో అక్కడ పే చేయడం ద్వారా ఓన్లీ మనం డబ్బులు మాత్రం పంపించడం జరుగుతుంది, కానీ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు మన యొక్క యూజ్ మీ మర్చెంట్ అనేది రావడం జరుగుతుంది, మన యొక్క క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్లో మనం పే చేసినట్టయితే ప్రతి దాంట్లో కూడా మనకు సేవింగ్ అనేది జరుగుతుందండి. అదేవిధంగా మనకు బెనిఫిట్ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే గ్రామంలో 15 ఆగస్టు రోజు ఈ యొక్క గ్రామాలజీ ప్రాజెక్ట్ అనేది మనకు ఓపెన్ లాంచ్ కాబోతుంది. ప్రతి ఒక్క విలేజ్ నుంచి మనకు ఒక్కొక్కరు కావాలి, ప్రతి ఒక్క వ్యవసాయదారులకు మనం ఒక మంచి సర్వీసెస్ ఇవ్వాలి అనేది కూడా మన యొక్క ఉద్దేశమే. ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టే అండి. ఈ యొక్క గ్రామాలజీ ఏదైతే ఉందో మనకు 15 ఆగస్టు లాంచ్ కాబోతుంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, మిల్క్ కలెక్షన్ ఉంటుంది, అగ్రికల్చర్ లోన్స్ కూడా మనము మన యొక్క గ్రామాలజీ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్క విలేజ్కి మనం ఇచ్చే అవకాశం ఉందండి. మనకు సోషల్ మీడియా ఉంది, షాపింగ్ పోర్టల్ ఉంది, అదే విధంగా మనం ఇక్కడ మ్యాపింగ్ ఉంది. దాంతోపాటు మనకు గ్రామాలజీ కూడా మనకు 15 ఆగస్టు రోజు ఇంకా 15 రోజులు అయితే మనకి ఇది కూడా లాంచ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇది అమృత్సర్లో మనకు లాంచ్ కాబోతుందని పెద్ద ఈవెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కోర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. ఆల్రెడీ మనం వాడుతున్నాము, సోషల్ మీడియా వాడుతున్నాము, అదేవిధంగా మనము ఈ యొక్క షాపింగ్ పోర్టల్, దాంతోపాటు యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వాడుతూ ఉన్నాము. కానీ దీనికి డిఫరెంట్ ఏంటి అంటే అక్కడ ఎలాంటి మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ రావడం లేదు. ఇక్కడ మనకు ప్రతి దాంట్లో కనుక చూసినట్టయితే ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొక బెనిఫిట్ ఏదైతే ఉందో ఆధార్ వెరిఫికేషన్ ఎందుకు సార్ అని మనం అడగచ్చు. ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఒక నమ్మకం అనేది కలుగుతుంది. కాబట్టి మనం ఎంటర్ అయ్యే ముందే మనకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసే మనకి దీంట్లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో ఆ యొక్క ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకి కంపెనీ యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అది ఎంత ఇస్తుంది అని చూసినట్టయితే చూడండి మిత్రులారా, మనకు 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు కనుక ఈ యొక్క అప్లికేషన్ కనుక మీరు రెఫరల్ చేసినట్టయితే ఒక పర్సన్ కు రెఫరల్ చేసి 100 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు ఈ యొక్క
రీఛార్జెస్ ఏవైతే మనం చేస్తున్నామో, బిల్ పేమెంట్ చేస్తున్నామో, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేస్తున్నాము, అదేవిధంగా గ్యాస్ బుకింగ్ చేస్తున్నాము, ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాము. కానీ చేయడం ద్వారా మన డబ్బులు వెళ్తున్నాయి, మనకి మన బెనిఫిట్ జరుగుతుందా? అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్ జరగడం లేదు. అదే కనుక మీరు ఎలక్ట్రిసిటీ బిల్ దీని ద్వారా పే చేయండి, మీ యొక్క గ్యాస్ బుకింగ్ దీని ద్వారా పే చేయండి, మీకు ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు 10% కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక 300 చేశారు, 30 వచ్చింది అంటే మనకు 30 రూపీస్ బెనిఫిట్ అయినట్టే. ఇవన్నీ కూడా మన షాపింగ్ పోర్టల్లో, మన సోషల్ మీడియాలో వచ్చిన కాయిన్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇది క్రిప్టో కరెన్సీ కాదండి, ఒక రివార్డ్ పాయింట్ రూపకంగా మనకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ సర్వీసెస్ కూడా మనం దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మనకు బెనిఫిట్ జరుగుతుంది. వచ్చిన కాయిన్స్ కూడా మనము షాపింగ్ పోర్టల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు మనం ఉపయోగించుకోవచ్చు. 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అండి. దాంతో పాటు చూడండి మిత్రులారా, ఈ యొక్క దీంట్లో కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే దీంట్లో మనకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది 799 అండి. మనం ఫ్రీ మెంబర్లో ఇప్పటి వరకు మనం బెనిఫిట్ చూసాం, ఎలాంటి బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు అని. అదే విధంగా ఇక్కడ మనకు సోషల్ మీడియా కూడా ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక మనం అయినట్టయితే మనకు సోషల్ మీడియా ఇన్కమ్ వస్తుంది. గ్యారెంటెడ్గా డిస్కౌంట్లో 30% డిస్కౌంట్లో మనకు షాపింగ్లో ప్రొడక్ట్స్ వస్తాయి. బ్యాంక్ విత్డ్రాల్ వచ్చిన డబ్బులు మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ప్రొఫైల్ అన్లాక్, ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. విఐపి యాక్సెస్ కూడా రావడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు 121 రూపీస్ జిఎస్టీ వెళ్ళిపోతుంది. 500 యూఎస్పీ మనకి ఇస్తుంది. ఆ యొక్క యూఎస్పీ మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు కంపెనీ మనకు ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది అంటే ఒక సముద్రం లాంటి ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉందండి. ఈ యొక్క సముద్రంలో మీరు చెంచాతో తెచ్చుకుంటారా, బకెట్లతో తెస్తారా, డ్రమ్ములతో తెస్తారా, ట్యాంకర్లతో తీసుకుంటారా, పైప్ లైన్ మీ ఇంటికి వేసుకుంటారా, మీ ఇష్టం. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం అండి. ఎన్ని రకాల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అని చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ 5% వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ 70% వస్తుంది, రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు 10% మంత్లీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్ డైలీ వస్తుంది, టీమ్ రాయల్టీ 10% డైలీ, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70% అండి. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో యూజ్ మీ యొక్క మర్చెంట్ ఇన్కమ్ వస్తుంది, యూజ్ మీ కోర్ లీడర్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఇవన్నీ చెప్పడమే కాదు, ఒక్కొక్క పాయింట్ ఏ విధంగా వస్తుంది, సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది అని మనం పాయింట్ టు పాయింట్ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం దీంట్లో ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకు లైక్స్ కామెంట్ పైన మనకు కంపెనీ ఏ విధంగా ఇస్తుంది అంటే 5% డైలీ టర్న్ ఓవర్ పైన తీసి పక్కన పెట్టేసి ఎంత 500 యూఎస్పీ అయిందో దాన్ని 5% తీసేసి ఎన్ని లైక్స్ కామెంట్స్ వచ్చాయో అందరికి కూడా మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఈక్వల్గా. ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటు ఇక్కడ కనుక మీరు రెఫరల్ ఇన్కమ్ చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ మీరు రెఫరల్ చేశారు, ఒక మెంబర్షిప్ ప్రైమింగ్ చేయించారు, 40% వస్తుందండి, 200 రూపీస్ మీకు. ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ని చేశారు, 2000 రూపీస్ వచ్చింది. అదే విధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినట్టయితే వాళ్ళకు 40% వస్తుంది, మీకు 5%, మీకు 25 రూపీస్ వస్తుందండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనకు 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు కూడా 1% వస్తుంది. ఎవ్రీ మెంబర్ పైన మనకు 1%. 5 కోట్ల పైన ఈ రెఫరల్ ఇన్కమ్ అయితే తీసుకునే అవకాశం ఇస్తుందండి. ఆ తర్వాత మనం చూడొచ్చు నెక్స్ట్ కనుక రివార్డ్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే మంత్లీ మనకు 10% ఇస్తుందండి. క్రియేటర్ ర్యాంక్ 5000 ఎవరైతే ఫస్ట్లో వస్తారో ఒక మంత్లో 5000 యూఎస్పీ చేస్తారో వాళ్ళకు మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది 10,000 రూపీస్ అండి. అది కనుక మనం చూసినట్టయితే అది ఎవ్రీ మంత్ 2% వస్తుంది. మంత్లీ టర్న్ ఓవర్ను 2% తీసి ఎంతమంది క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో అంతమందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో 25,000 యూఎస్పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ల్యాప్టాప్ ఫండ్ 40,000 వస్తుంది. అదేవిధంగా మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్పీ చేసినప్పుడు బైక్ రివార్డ్ ఫండ్ అండి 2 lakhs రూపీస్. ఇవన్నీ కూడా మనకు మంత్లీ పర్సెంటేజ్ రూపకంగానే వస్తుంది. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు కార్ ఫండ్ వస్తుంది 10 lakhs రూపీస్ అండి. ఆ తర్వాత స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది మనకు 1% అండి. దాంతోపాటు యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మన యొక్క 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు లగ్జరీ హౌస్ ఫండ్ వస్తుంది 2.5 CR అండి. చూడండి మిత్రులారా, మనకు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. ఇది ఒక రివార్డ్ ఇన్కమ్ మంత్లీ వస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఫస్ట్లో వచ్చి ఈ యొక్క
10 మెంబర్స్ మనం ప్రైమ్ చేయించామో, ఎప్పుడైతే 10,000 రూపీస్ మనకు 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 10,000 మొబైల్ రివార్డ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా ఏమి ఇస్తుంది అని చూసినట్టయితే 1% డైలీ సిటీఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ అండి. 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 40,000 ల్యాప్టాప్ ఫండ్తో పాటు 1% డైలీ సిటీఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్తో పాటు 1% డైలీ సిటీఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ మిత్రులారా. ఆ తర్వాత మనకు ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్తో పాటు మనకు 0.5% డైలీ సిటీఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 1 crore రూపీస్ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% డైలీ సిటీఓ, మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% సోషల్ ఇన్కమ్ అండి. అదే విధంగా చూడండి మిత్రులారా, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం దీన్ని అండి చేసిన పని మరి చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 2,50,00,000 రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటీఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇస్తుందండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అండి. దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మావెన్ కావచ్చు 1% ఇస్తుంది. దాంతో పాటు ఏస్ కానీ, స్టార్ కానీ, యూనికాన్ కానీ మనకు 0.5% ఇస్తుంది. ఇది ఎవ్రీ మంత్ మనకు రావాలంటే మినిమం ఒక 1,000 యూఎస్ పెట్టి ఒక ఇద్దరిని ప్రైమ్ చేసినా కూడా మనకి ఇది వస్తుందండి. ఆ తర్వాత మనం చూడొచ్చు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో డైలీ వచ్చేది 10% అండి. మన డౌన్లైన్లో ఎప్పుడు ప్రైమ్ అయినా కూడా ఆ రోజు నైట్ మనకు ఇద్దరు అయ్యిందంటే మనకు క్రియేటర్ ర్యాంక్ ఉన్నారు, మీరు ఇద్దరు అయ్యారనుకోండి మనకు 10 రూపీస్ అంటే 20 రూపీస్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ మీ డౌన్లో మీరు క్రియేటర్ లేరు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు, క్రియేటర్ది 10 రూపీస్, ఇన్ఫ్లుయెన్సర్ 10 రూపీస్, 20 రూపీస్ వస్తుంది. ఆ విధంగా మనకు గ్యాప్ కమిషన్ వస్తుంది. ప్లస్ అన్లిమిటెడ్ మీరు ఎంతమంది అయితే అంతమంది పైన 10 రూపీస్ వస్తుంది. ఇది కూడా మనకు డైలీ వస్తుందండి. ఎంతమంది ప్రైమ్ అయితే ఇక్కడ ఎలాంటి నో టార్గెట్ అండి, మీరు ర్యాంక్ అచీవ్ అయ్యారు అంటే అది వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో 5% మంత్లీ అండి. క్రియేటర్ ర్యాంక్ లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ ర్యాంక్ స్టడీ ఫండ్ 1%, ఏస్ ర్యాంక్ అయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ అయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ అయితే పెన్షన్ ఫండ్ 0.5%. దీనికి మినిమం మంత్లీ టార్గెట్ వచ్చేసి 25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినా కూడా మనం ఇవన్నీ ఫండ్స్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ అండి. ఇది ఎనీ ర్యాంక్ అండి, మన గ్రేటర్ నుంచి ఒక యూనికాన్ ర్యాంక్ వరకు ఆ మంత్లో కనుక మీరు 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే ఆ మంత్లో ఉన్న టర్న్ ఓవర్ను 5% తీసి ఈక్వల్గా అందరికీ ఎనీ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చేసిన పని లైఫ్ టైం మనకు పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా మీకు ఈ యొక్క స్ట్రక్చర్ పైన మనకు మీ డైరెక్ట్ లెవెల్ వాళ్ళు చేసినట్టయితే 200 వస్తుంది, సెకండ్ వాళ్ళు చేసినట్టయితే 25 రూపీస్. ఈ విధంగా 20 లెవెల్ లైఫ్ టైం ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే కోర్ లీడర్ అండి. ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఎవరైతే ఎక్సలెంట్గా మనం జూమ్ ప్యానల్ పైన వర్క్ చేస్తారో అదే విధంగా ఇక్కడ ఇది 10% కంపెనీ షేర్స్ ఇస్తా అని చెప్తుంది కంపెనీ. అది ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. ఇది ఎవరికి ఇస్తారంటే మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక మనకు సాధ్యం కావాలి అనుకుంటే మినిమం మనం 4th ర్యాంక్ అచీవ్ కావాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఒక కంపెనీ షేర్స్ ను కూడా మనం తీసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది కాబట్టి మనం అవకాశం తీసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ ద్వారా పే చేసే ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క షాప్ కీపర్స్ కనుక ఒక 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఇది మనము వాళ్ళకు మన యొక్క స్కానర్ అనేది వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నట్టయితే 95 రూపీసే పే చేస్తారు. అంటే 5 రూపీస్ ఏదైతే ఉందో మనకు
ఈ యొక్క యూజ్ మీ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉందో కాయిన్స్ రూపకంగా రెడీమ్ అయిపోతుంది. అది మనకు ఏ విధంగా వెళ్తుందంటే మర్చెంట్ రెఫరల్కు 2% వెళ్ళిపోతుంది. 1% బయర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 2% ఏదైతే ఉందో కంపెనీ ప్లాట్ఫామ్ గురించి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మర్చెంట్ ఇన్కమ్. అదే విధంగా యూజ్ మీ పాలసీస్ ఏంటి అంటే ఇక్కడ మనము లాగిన్ కావాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదే విధంగా మీరు ఎప్పుడైతే దీంట్లో కనుక జాయినింగ్ కావాలనుకుంటే మీకు ఎవరైతే రెఫరల్ పంపించారో, మీకు ఎవరైతే జూమ్ లింక్ పంపించారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని అది వాళ్ళదైనా లేదా ఒకసారి చెక్ చేసుకుని జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే వేరే వాళ్ళతో ఒకవేళ జాయినింగ్ అయినా మాత్రం అది ఒకవేళ డిలీట్ కాబడదు. ఒకవేళ డిలీట్ అయినా కూడా ఇది రికవరీ కాదు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక ఈ యొక్క పాస్వర్డ్ ఈ యొక్క పాస్వర్డ్ కూడా నంబర్ ఎవరికి పంపించకండి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. ఈ యొక్క 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఎవరైతే జాయినింగ్ అయి ఉన్న వాళ్ళు రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయండి, చెప్తాను నేను ఎలాగోనో, తర్వాత కాల్ చేయండి నాకు. ఆ తర్వాత పేఅవుట్ డీటెయిల్స్ మనకు వచ్చే మినిమం మన బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేయాలంటే మినిమం 10 రూపీస్ అనేది మనకు దీంట్లో ఉండాలి. అదే విధంగా మనకు వచ్చిన డబ్బులు మనం ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు, సర్వీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అని చూసినట్టయితే 24/7 365 డేస్ మనం ఇప్పుడు నైట్, డే, సండే, సాటర్డే ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు అండి. ఎంత పెట్టుకోవచ్చు మినిమం అంటే 175 రూపీస్ మనము విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ మనకు 12 రూపీస్ అయితే నెఫ్ట్, 10 అయితే మనకు నెఫ్ట్ అయితే 10 రూపీస్, ఐఎంపీఎస్ అయితే 12 రూపీస్ అండి. ఈ యొక్క 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ యొక్క ఐడిని, పాస్వర్డ్ను ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. ఈ యొక్క యూజ్ కరేగా ఇండియా అండి. కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్, జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు eco.useme@gmail.com అండి. ఈ యొక్క యూజ్మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇదండి. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అక్కడ మనకు అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకొని ఇంకా మీ యొక్క ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్. ఎనీ డౌట్ ప్లీజ్ రేస్ హ్యాండ్.